బిడ్డ ఏం చేస్తానో ఒకసారి బయటికి రా. ఏందే అమ్మా? పిన్ని పొద్దున ఫోన్ చేసింది బిడ్డ, దసరా పండుగకు నేను రమ్మంటాంది. అబ్బా అమ్మ, మళ్ళా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాలా? ఈసారి పండుగ మన ఇంటికానే చేసుకుంటా నేను. చెల్లె అట్లాంటి బాబాయ్ పిన్ని వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వెళ్ళి రావాలి, వాళ్ళు ఏమనుకుంటారు పోకపోతే మళ్ళీ. అబ్బా అన్న, ప్రతి సంవత్సరం దసరాకి అక్కడికే వెళ్తున్నా, ఈసారి ఇక్కడనే చేసుకుంటా పండుగ. చిన్న చెల్లి హాస్టల్ నుంచి వచ్చిందటనే, అది అక్క నేనే కలవరిస్తుందట, దాంతో మీకు 4 రోజులు ఉండి రాపో. సరే అన్న, నేను ఆలోచించుకొని చెప్తా. ఆలోచించేది ఏం లేదు బిడ్డ, బట్టలని చదువుకపో, రేపు పొద్దున పోయి అన్న దింపేస్తాడు. సరే అమ్మా, బస్ స్టాండ్ కాడికి సురేష్ గారు వస్తాడు, 1 బై కలిసి వస్తా మరి. చెప్పే. కావ్య ఇంట్లోన్నావా? ఇంట్లోనే ఉన్నానే. ఏమైంది కాల్ చేసినావు? ఏం లేదు, అట్లా మేడం మీదకి వచ్చినా ఇవ్వలేదని చెప్పేసి కాల్ చేసిన. ఏం లేదు కానీ నువ్వేం చేస్తున్నావు? నథింగ్. కానీ నీ వాయిస్కి ఏమైనా అలా వస్తుంది? ఏం లేదు, ఈ దసరాకి బతుకమ్మకి మా పిన్ని వాళ్ళ ఇంటికి పోతున్నా. ఏంది, పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నావా? అయినా ఇంత సడన్ గా ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నావు? లేదు, ప్రతి దసరా బతుకమ్మ మా పిన్ని వాళ్ళ ఇంటిగానే వేసుకుంటా. మా చెల్లి కూడా వస్తుందంట హాస్టల్ నుంచి, రేపు మార్నింగ్ డ్రాప్ చేస్తాడంట మా అన్న. మరి ఏంది నాకు ఈ విషయం ఇప్పటివరకు చెప్పలేదు? నువ్వు పండక్కి మన ఊర్లోనే ఉంటావు అనుకున్నావు. నాకేం తెలుసు, మా అమ్మ ఇప్పుడే చెప్పింది, నాకు కూడా ఇప్పుడే తెలుసు. అవునా? సర్లే, ఇప్పుడు నువ్వు వెళ్తే ఎట్లా ఫెస్టివల్ అయిపోయిన తర్వాత 1 వీక్ వరకు కలవు, అదే ఇప్పుడే ఒకసారి కలవచ్చు కదా. ఇప్పుడు కలవడం అంటే కష్టమే కార్తీక్. అరే నువ్వు మళ్ళీ 1 వీక్ వరకు ఎలా కలవవు కదా, ఒక్క 10 minutes టైం చేసుకొని వచ్చి కలవచ్చు కదా. సరే మరి, ఇప్పుడు వచ్చే మా అన్న కూడా ఇంట్లో లేడు, ఒక 10 minutes మాట్లాడి ఇంటికి వచ్చేస్తా. సరే.